ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క నూతన దినము, ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. మరి ప్రత్యేకముగా ఈ దినము పరిశుద్ధ దినము, ప్రభువుని ఆరాధించే దినము. కుటుంబముతో కలిసి ప్రభు నామమును గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయన సన్నిధికి వెళ్ళే దినము, విశ్రాంతి దినము. మన యొక్క ప్రభు ఇచ్చిన ఈ దినము ధ్యానాంశమును ధ్యానం చేసుకుందాం. మన కీర్తనలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 100వ అధ్యాయము 100వ అధ్యాయము చదువుకుందాం. ప్రియ దేవుని బిడలారా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. హల్లెలూయా. మరి విశేషముగా ఈ దినము, మరి ఈ యొక్క అధ్యాయము చదవడానికి కారణం, ఇది పరిశుద్ధ దినం, ప్రభువుని ఆరాధించే దినం. మన పడకల యొద్ద నుంచి లేచి ప్రార్థించి ప్రభువుని స్తుతించి వేగిరపడి ప్రభు సన్నిధికి వెళ్ళే సమయం. అవును, ప్రతి ఉదయం కూడా లేచి మన జాబ్స్ విషయంలో ఎంత వేగిరపడి వెళుతూ ఉంటామో కదండి. ఎంతో మందికి మరి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా టైం ఉండదు. మరి ఎందుకంటే అక్కడ మరి ఆ యొక్క అధికారులు, మరి ఆ యొక్క బాస్ ఏమంటారో అని చెప్పేసి మరి ఎన్నో విధాలుగా మరి వారు ఎంతో బిజీ షెడ్యూల్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వారి యొక్క మరి జాబ్స్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అలాగే ప్రయాణాలకి కానీ. కానీ ఉదయకాలం పరిశుద్ధ దినం, అదే వేగిరము, అదే ఆతురత, అదే తృష్ణతో దేవుని సన్నిధికి కూడా నీవు రావాలి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి తన ప్రాణము తృష్ణగొనుచున్నదంట, ఆశపడుచున్నదంట. ఆ విధంగానే ఈ ఉదయకాలము నీవు కూడా చెప్పాలి, ప్రభువా నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించాలని నా ప్రాణము తృష్ణగొంటూ ఉంది, ఆశ కలుగుతూ ఉంది అని చెప్పి నీవు, నీ కుటుంబము ఉదయకాలము లేచి ప్రభు సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను సృజించాడు. అవును, మనంతటికి మనమే సృజింపబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఆయనే మంటికి మార్చువాడు, ఆయనే తిరిగి రండి అని ప్రజలను పిలుచువాడు ఆయనే. అవును, ఈ ఉదయకాలం సజీవులుగా ఉండి ప్రభువుని స్తుతిస్తున్నామంటే మనం ఎంత ధన్యులం. నిజ దేవుణ్ణి ఆరాధించడానికి మరి మనము సిద్ధపడుతున్నామంటే మరి ఎంత ధన్యులం. ఆయన పరిశుద్ధులుగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తుగా మార్చుకున్న ఆ దేవాతి దేవుడు, కలువరి సెలవులో మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాతి దేవుడు, మన భారములను ఆయన పైన వేసుకుని మనకి నెమ్మదినిచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి వేగిరపడవా? తృష్ణకొని ఉండవా? ఆతృత కలిగి నా దేవుని సన్నిధికి నేను కుటుంబంగా వెళ్ళాలి. ఎంతో మంది దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. ఎన్నో ఫంక్షన్స్కి మరి అలాగే బంధువులు వస్తున్నారు, ఫ్రెండ్స్ని కలవాలి, బయట వెళ్ళాలి, ఎన్నో విధాలుగా దేవుని బిడ్డలే ఎంత విచారం. ఎంతో మంది ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, అన్యులు కాదు, దేవుని ఎరిగిన వారే, విశ్వాసములుగా పిలువబడుతున్న వారే ఈ ఆదివారం రాగాలనే వండుకొని మరి కుటుంబాల్లో వంటకి ఎక్కువ ప్రాధాన్యత, అలాగే బంధువులకి ఆ దినమున ఈ సెలవు దినము కదా, ఈరోజే మాకు ఖాళీ కదా అంటూ ఉంటారు. కానీ ఈ సెలవు దినం, ఈ పరిశుద్ధ దినం దేని కొరకు? నీ సొంత పనుల కొరకు కాదు, నీ కొరకు కాదు, నీ పరిశుద్ధ దేవుణ్ణి, నీ రక్షకుడైన దేవుని కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని కొనియాడడానికి, ఆయనను మహిమపరచడానికి. చూడండి, ఆయనే మనలను పుట్టించాడు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనము ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించాలి. ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకంటే ఆయన నామము నిత్యము, ఆయన కృప నిత్యము ఉంటుంది, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. అవును ప్రియ దేవుని బిడలారా, తరము వెంబడి తరము గతించిపోయినా ఆయన సత్యము తరతరములు నిలిచే ఉంది. ఆ సత్యవంతుడైన దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన ఆ దేవాతి దేవుని మనము ఆరాధించడానికి వేగిరపడదాం.
మన ప్రభువుని సాష్టాంగ నమస్కారముతో ఆయనను కొనియాడుతూ ఆయనను మహిమపరుస్తూ ఈ గత వారమంతా ఆయన చూపిన వాత్సల్యత కృపను బట్టి ప్రభువుని ఘనపరచు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ పరిశుద్ధ దిన ఉదయకాలము నీ బిడలతో ప్రభువా నీ వాక్యము ద్వారా మాట్లాడారు. సమస్త దేశములారా యెహోవాను సేవించుడి. అవునయ్యా తండ్రి, సమస్త దేశములో ఉన్న ప్రజలకు చెప్తూ ఉన్నావు, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి నిన్ను ఆరాధించే దినం, నిన్ను కొనియాడే దినం, నిన్ను మహింపరిచే దినం ప్రభువా. తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ వారి సొంత పనుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు ఏ విధంగా ఆతురపడుతూ వేగిరపడుతూ వెళుతూ ఉంటారో, మరి ఎన్ని ప్రయాణాలు ఉన్నప్పటికీ ఆ ప్రయాణాల కొరకు ముందుగానే వెళ్ళి కూర్చుంటారు. అలాగే నీ సన్నిధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. అటు రీతిగా నీ బిడ్డలను తీర్చిదిద్దండి, అటు రీతిగా మలచండి. అటువంటి ఆశ, ఆసక్తి, తృష్ణ నీ బిడ్డలకి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. భార్య వస్తే భర్త, భర్త వస్తే భార్య కాదు ప్రభువా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న రీతిగా నీ బిడ్డలు వచ్చి నిన్ను గణపరిచే కృప, ఆశీర్వాదము నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.